నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలనేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే పోలీసులు దానికి అనుమతి ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు ఆయన్ని. అయితే ఆయన ఇంటి ముందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బైఠాయించి పోలీసుల మీద చెయ్యి చేసుకుని ఒక ఎస్ఐని 100 అడుగుల వరకు ఈడ్చుకెళ్ళిపోయారండి. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే డిఎస్సీలో అవకతవకలు జరగలేదని చెప్పేసి అధికారులే పదే పదే చెప్తున్నారు. వీళ్ళేమో లేని విషయాన్ని పట్టుకొని ఇంత ఇష్యూ చేయడం. ఒక పక్కన చూసుకుంటే చింతాడు రవి గారిని ఏదైతే లేడీ ఎస్ఐ కేసు విషయంలో అరెస్ట్ చేశారు, చుట్టూ ఆడ పోలీసులు పెట్టుకొని మరి అరెస్ట్ చేశారు. అయినా సరే వీళ్ళ ఆగడాలు ఎందుకని తగ్గట్లేదంటారు? పోలీసుల మీద తిరగబడేది ఎవరు? దొంగలు, నేరస్తులు. సామాన్య ప్రజలు ఎవరు పోలీసుల్ని తిరగబడరు. పోలీసు ఏది చెబితే అదే ఆచరిస్తారు. ఏది, మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటారు, మీరు ఈ మార్గంలో వెళ్ళండి అంటారు, ఆ మార్గంలోనే వెళ్తుంటారు. వన్ వే ఒక చోట పెడతారు, అటుగుండా వెళ్ళరు. అంటే స్పష్టంగా ఏది, పోలీసుని పాటించేది ప్రజలు, పోలీసింగ్ చట్టాన్ని అనుసరించేది ప్రజలు, చట్టాన్ని ధిక్కరించేది నేరస్తులు. ఇప్పుడు మీరు చెప్పే పెద్దారెడ్డి నేరస్తుడు, అక్కడే అర్థమైపోతుంది కదా. పోలీస్ మీద తిరగబడ్డ ప్రతి ఒక్కడూ నేరస్తుడే. అతని విధులకు ఆటంకం కల్పించిన వాళ్ళంతా నేరస్తులే. అంటే ఇప్పుడు ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి పొలంలో మేస్తున్నాడు, పెద్దారెడ్డి కూడా పొలంలోనే మేస్తాడు, కొడాలి నాని కూడా, అంబటి రాంబాబు కూడా, విడదల రజనీ కూడా పొలంలోనే మేస్తారు. కానీ గట్టును ఎందుకు మేస్తారు? జగన్ తానులో గుడ్డలేగా ఇవన్నీ. జగన్ బరితెగిచ్చాడు, వీళ్ళంతా కూడా బరితెగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి చట్టం అంటే లెక్కలేదు, కోర్టులంటే గౌరవం లేదు, వీళ్ళకు కూడా అంతే. అంటే పార్టీ అధ్యక్షుడు ఆయన కదా, ఆయన చెప్పినట్టే వీళ్ళు వింటారు. ఆయన ఏమన్నాడు ఆ రోజు సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్నా నేను లాక్కొస్తా, బట్టలెప్ప తీపిచ్చి నుంచోబెడతా అన్నాడు. తిరుపతి ఎస్పీని ఉద్దేశించి ఆయన అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నుంచి వచ్చిన దుష్ఫలితాలు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టుంటే, ఆయన అరెస్ట్ చేసి ఉంటే, సుబ్బరాయుడు కేసు పెట్టించుంటే ఇవన్నీ జరిగాయా? అంబటి రాంబాబు పటాపురం సీఐ మీదకి ఎగబడేవాడా? విడదల రజని చిలకలూరుపేట సీఐ మీదకి ఎగబడేదా? అక్కడ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల దగ్గర ఆ అంత్యక్రియలకి అధికార లాంఛనాలు ఇవ్వడానికి వచ్చిన పోలీసుల మీద అంబటి రాంబాబు ఎలా వెళ్ళాడు? అంటే వీళ్ళంతా కావాలని పోలీసుల మీదకి ఎగబడుతున్నారు, పోలీసుల మీదకి దాడి చేస్తున్నారు. కారణం ఏంటి? మేము చేస్తున్నాం, మీరు కూడా చేయండి అని నేరస్తుల్ని ప్రేరేపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అంటే ఒక నేరస్తుల దండుగా మారారు. క్రిమినల్స్ మూక మిడతల దండు పడ్డట్టు పడ్డాయి ఆంధ్రప్రదేశ్ మీద. దండుపాలెం బ్యాచ్ ఏదో అంటారు వీళ్ళని. అంటే ఈ ప్రభుత్వానికి సహకరించకూడదు, పరిపాలన సజావుగా సాగనీయకూడదు. మంత్రులు లేకపోతే అధికారులు, ముఖ్యమంత్రి పదే పదే డిస్టర్బ్ చేద్దాం, అశాంతి సృష్టిద్దాం, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. నిజంగా వీళ్ళకి డిఎస్సి మీద ఏమైనా శ్రద్ధ ఉందా? ఇప్పుడు మెగా డిఎస్సి నువ్వెందుకు పెట్టలా? 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఒక్క డిఎస్సి పెట్టావా? అంటే ఒక్క డిఎస్సి పెట్టినాడిని రాజీనామా చేయమంటాడు. నేను డిఎస్సి పెట్టలేదు, నువ్వు పెడతావు లోకేష్, రాజీనామా చేయమనా? జనం ఆశ్చర్యపోతున్నారు. ఇట్లాంటి పార్టీని, ఇలాంటి నాయకుల్ని అసలు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ చూడలే. ఇప్పుడు పెద్దారెడ్డి ఏంటి నీ చరిత్ర? కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. 100 మందితో. ప్రభాకర్ రెడ్డి లేడు, ఇంట్లో కొడుకు లేడు, ఇంట్లో ఆడాళ్ళు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అతని పడక కుర్చీలో కూర్చున్నాడు. ఎవరు? పెద్దారెడ్డి. ఇల్లంతా ధ్వంసం చేశారు రౌడీలంతా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఏమన్నా పెద్దారెడ్డి ఇంటికి వచ్చాడా? వచ్చి కూర్చోవచ్చు కదా, నీ పడక కుర్చీలో నువ్వు వచ్చి కూర్చున్నావు, మరి అతను వచ్చి నీ ఇంట్లో కూర్చోవాలి కదా. ఇక్కడ ఏంటి, అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి అయినా, ఇక్కడ వల్లభనేని వంశీ అయినా, లేకపోతే కొడాలి నాని అయినా, అంబటి రాంబాబు అయినా, అందరూ కూడా పాత కేసుల్లో జైలుకి వెళ్ళటంలా ఇప్పుడు కొత్త కేసుల్లో ఇరుక్కుని జైళ్ళకి పోతున్నారు. వీళ్ళ కర్మగాలి ఏంటి? ఒకడేమో పచ్చి బూతులు తిట్టాడు ముఖ్యమంత్రిని, అంబటి రాంబాబు 18 రోజులు జైల్లో పడ్డాడు. బూతులు తిట్టకపోతే పడేవాడు కాదు కదా. అదేమంటే ఏమంటారు, కాపు టైగర్ అంటాడు. కాపు కులం చెప్పుద్దా బూతులు తిట్టమని? ఇప్పుడు ఇక్కడ జోగి రమేష్, అసలు జోగి రమేష్ ఏంటి, గతంలో కేసులకు కాదు అరెస్ట్ అయింది, స్కాములకు కాదు, ఆ ములకలపల్లి మద్యం, నకిలీ మద్యం కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు కోడలో ఏదో కేసు పెట్టినట్టుంది. ఏది, మేఘన వరకట్న వేధింపుల కేసు మొత్తం అత్త మీద పెట్టింది, మామ మీద పెట్టింది, భర్త మీద పెట్టింది, మరిది అటు మిగతా వాళ్ళ మీద కూడా 11 మంది మీద పెట్టింది.
3 సార్లు కోడలను చంపాలని చూశారంట. హత్యాయత్నం. మంత్రిగా నువ్వు అసలు పనిచేసినాడు అన, ఒక మంత్రిగా పనిచేసినాడేంటి కోడలను చంపటానికి ప్రయత్నించడం అంటే? దిండు ఆ ముఖం మీద వేసి ఒత్తి కాళ్ళు పట్టుకుని చంపాలని చూశారని. అటు నార్సింగి విల్లాలో, ఇబ్రహీంపట్నం ఇంట్లో, గోవాలో అయితే భర్తే అసలు ముంచి చంపాలని చూశాడని పెట్టింది మేఘన. వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, జైలుకి ఎందుకు వెళ్ళాడు? కిడ్నాప్. పాత కేసుల్లో కాదు, ఆ సత్యవర్ధన్ అనే వాడిని కిడ్నాప్ చేసినందుకు జైలుకి వెళ్ళాడు. అంటే ఇంతమంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్న ఇళ్లలో బుద్ధి రాకపోగా ఇంకా బరి తెగిస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు చింతాడ రవికుమార్, అతనేదో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, జైలుకి వెళ్ళాలా, ములాఖత్తు టైము 4:30కి అయిపోద్ది, కానీ ఎన్నింటికి వెళ్ళాడు? 5ంటికి 5:30కి వెళ్ళాడు. 6 గంటలు రోడ్డు మీద వీరంగం, సర్కస్సు, విన్యాసాలు. నిజంగా ములాఖత్ అప్పలరాజుని పలకరించాలనుకుంటుంటే ముందే వెళ్ళేవాడు. అది కాదు, ఆ మిషతో అల్లకల్లోలం చేయాలి, జనానికి నరకం చూపించాలి. సార్ వెళ్ళిన జగన్ పర్యటనలకి బాగానే ఉంటున్నాడు, ఎవరైతే కింద కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి కదా సార్, వాళ్ళని ఎవరు కాపాడతారు? వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అంటారు అసలు? అంటే వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి అని బాధపడుతున్నావా, జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెడతలేదు అని ప్రశ్నిస్తున్నావా? రెండు సార్. అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని ఎందుకని కేసులు పెట్టట్లేదు? ఆయన ప్రతి పర్యటన, రేపొద్దున కర్నూలు వెళ్తున్నాడంట, విరూపాక్షి పరామర్శకి కర్నూలు జైలుకి వెళ్తున్నాడంట 13వ తారీఖు. మళ్ళీ ఇదేగా సేమ్ సినిమా, సేమ్ ఎపిసోడ్. అదే ఏది, అక్కడ విమానాశ్రయంలో దిగుతాడు ఓర్వకల్లు, అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని జైలు దాకా నరకం, జనానికి నరకం చూపించటం, పోలీసుల మీదకి ఎగబట్టం. అప్పుడు ప్రవల్లిక ఎక్కడ, రవికుమార్, ఇప్పుడు ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు రవికుమార్ని. అరే అతను అయితే అసలు 9 రోజులంట, 9 ఏళ్లలో ఉన్నాడు, 21 ఏమో సిమ్ములు మార్చాడంట. ఎందుకు ఈ కర్మ? పోటీ చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇట్లా పరారీలు అవ్వటం. ఇప్పుడు రేపు విరూపాక్షి, రేపు పరామర్శ ఏం జరుగుతుంది? జగన్ ఇంకెన్ని కేసులు పెట్టిస్తాడు తన వాళ్ళ మీద? అంటే ఇవన్నీ జగన్ పెట్టిస్తున్న కేసులు. ఈ పర్యటనల పేరుతో, పరామర్శల పేరుతో జనం మీద దండయాత్రకి వెళ్ళి తన పార్టీ కార్యకర్తల మీద తనే కేసులు పెట్టిస్తున్నాడా? రేపు విరూపాక్షి పరామర్శలో ఏం జరగబోతోంది? ప్రభుత్వం మేల్కొంటుందా? జగన్ గ్యాంగ్ని కట్టడి చేస్తుందా? అసలు ఆయన్ని అక్కడ లిఫ్ట్ చేసి హెలికాప్టర్లో జైల్లో దించడం బెస్ట్, ఎవరి ప్రాణాలు పోకముందు. ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా ఇప్పుడు ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి ఏంటంటే, ఒక హెలికాప్టర్ మీరే ప్రభుత్వం తరఫున పెట్టించండి జగన్మోహన్ రెడ్డికి. జనాన్ని ఇబ్బంది పెట్టకుండా, ఆయన రోడ్డు మార్గంలో వీళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్లకుండా, జనాన్ని చంపకుండా చక్కగా ఆయన ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి ఆయన అడుగుతున్నాడు. సీఎంకి ఇచ్చే ప్రోటోకాల్ నాకు ఇవ్వమంటున్నాడు. కేంద్రం వరకు వెళ్ళారు కదా సార్. నేను ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, నేను చేశాను కాబట్టి మరి ఆయనకి ఇచ్చినట్టుగానే ఈయనకు కూడా ఒక స్పెషల్ హెలికాప్టర్ పెట్టండి. ఈయన ఎక్కడ పరామర్శకి వెళ్తుంటే అక్కడికి మీరే ఎత్తండి, దించండి, మళ్ళీ ఎత్తండి. ఇది ప్రజలు కోరుకుంటున్న మాట. సార్ ఇప్పుడు పోలీసులు కంట్రోల్ చేద్దామని చూస్తుంటే పోలీసుల మీద దాడులకు వెళ్తున్నారు వీళ్ళు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కూడా వీరు చేయి చేసుకోవడంపై ఇంక ఎలా సార్ వీళ్ళని కంట్రోల్ చేసేది? జడ్జిల మీద కూడా వెళ్తారు. నీకేమైనా అభ్యంతరమా? వాళ్ళు ఎవరి మీదకి వెళ్ళటం లేదు, పోలీసు వాళ్ళ మీదకి వెళ్ళటం ఏంటి? రేపు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జడ్జి మీదకి వెళ్తారు. జడ్జీల మీదే పోస్టులు పెట్టారు కదా. గతంలో అదొక కేసు ఉంది, సిబిఐ కేసు, ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు. హైకోర్టు జడ్జీల మీదే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, పచ్చి బూతులు పెట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర నుంచి, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి, అతను ఎవరు అమెరికా, అక్కడ యూరప్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు అందరి మీద బోల్డ్ మంది మీద కేసులు ఉన్నాయి, ఆమంచి కృష్ణమోహన్ సహా. ఏమైంది ఆ కేసు? ఏ కేసులు వీళ్ళని కట్టడి చేయగలవు? ఏ పోలీస్ వీళ్ళని కంట్రోల్ చేయగలదు? ఏ కోర్టులు వీళ్ళని శిక్షించగలవు? అంటే ప్రస్తుతం కూడా వైసీపీ పాలనే ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్ వాళ్ళు చూస్తుంటే. పాలన పచ్చికట్ట, వాళ్ళ పాలన కాదు అదేంటి, ఒక ఉన్మాదం. ఇప్పుడు కూడా వైసీపీ ఉన్మాదమే నడుస్తుందా? పిచ్చోళ్ళని ఎలా కట్టడి చేయగలవు? కానీ అలా పిచ్చోళ్ళని హాస్పిటల్లో చేర్చాలి. ఇప్పుడు పిచ్చోడు రోడ్డు మీద బట్టలు చించుకుంటాడు, రాళ్ళు వేసి కొడతాడు, పోలీసు వచ్చి వస్తే పోలీసు మీద కొడతాడు, కోర్టులో పెడితే జడ్జి మీద వేస్తాడు రాళ్ళు. ఏం చేయాలి? ఆ పిచ్చోడిని హాస్పిటల్లో చేర్చాలి. కానీ దేవరపల్లిలో మొన్న ఒక చిరు వ్యాపారి చనిపోయాడు కదా సార్ అన్యాయంగా, ఈ పర్యటన వల్లే కదా. ఎంతమంది ప్రతి పర్యటనలో చనిపోతున్నారు. సింగయ్య చనిపోవాలా రొంపిచెర్ల పర్యటనలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగేస్తే సావటమే జనం. అదే ఇది ఎలా సార్ అరికట్టేది మరి?
అదే ఇక ఏది అడుగే లేకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగేయనీయకుండా చేయాలి. ఎట్లా? అది ప్రజలే చేయాలా. ప్రభుత్వం అనేది, కోర్టులు అనేది ఏంటంటే, మీరు ఆ పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు, ఆ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు, ఆ పార్టీ నేరస్తుల పార్టీ అని మీకు తెలుసు కదా, మీరు ఎలా ఓటేస్తారు? మార్పు రావాల్సింది ప్రజల్లో. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కేవలం కంట్రోల్ చేస్తుంది. ప్రభుత్వం నేరస్తులను కంట్రోల్ చేస్తుంది, పిచ్చోళ్ళని ఇదో పిచ్చోళ్ళ పార్టీగా మారింది. థ్యాంక్ యూ సార్. నమస్తే.